Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. ఎలా అంటారు ఏం సంగతులు? సో గైస్ ఇవాళ వీడియోలో క్రికెట్ మరియు సినిమాస్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ అలానే వచ్చేసి ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ ప్రివ్యూ కూడా అయితే ఉండబోతుంది. అండ్ క్రికెట్ అప్డేట్స్ లో చాలా మంచిగా ఉంటాయి. అండ్ అలానే వచ్చేసి సినిమా అప్డేట్స్ కూడా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి కానీ క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం మీరు వీడియోని లాస్ట్ అని చూసి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సిద్ధు జోనర్గడ్డ నుంచి స్టార్ట్ చేద్దాం. సిద్ధు జోనర్గడ్డ గారి 3 నుంచి 4 మూవీస్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో ఉన్నాయంట. 3 నుంచి 4 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయంట. సో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో. సో మరి చూద్దాం అవి ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి, అది ఏది అన్ని నాట్ ఎట్ కన్ఫర్మ్ గైస్ అది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అనిల్ రాయ్ పొడి గారి నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటది, ఇది వచ్చేసి 3 వీక్స్ లేదా 4 వీక్స్ లోపు మన అనిల్ రాయ్ పొడి గారు కన్ఫర్మ్ చేయనున్నారు. ఎవరితో తీస్తారేమో, ఈ సంక్రాంతిలు అంటూ పండగ చేశారు. సో ఇంకా మరొక నెక్స్ట్ సంక్రాంతి కోసం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు మరి. సో మరి చూద్దాం ఎవరితో ఉంటుందేమో. సో మేబీ నా ప్రెడిక్షన్ ఏంటంటే అంటే నాగార్జున గారితో ఉంటుంది అనేసి కొంచెం టాక్స్ వస్తుండే. సో మరి లెట్స్ సీ అది కనుక అయిపోతే సో ఇంకా అందరు సీనియర్ ప్లేయర్స్ అంటే అందరు సీనియర్ యాక్టర్స్ అయిపోయినట్టే ఇంకా. సో గది మొత్తానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ ఏంద్రా అంటే పారడైజ్ మూవీ నుంచి టీజర్ వచ్చేసి నాని గారి బర్త్డే రోజున వస్తుందంట. సో గది కేసు మొత్తానికి. సో చూద్దాం లెట్స్ సీ ఆ టీజర్ ఎట్టుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏందిరా అంటే మన నారి నడుమ మురారి హీరో శర్వానంద్ గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీను గారితో ఉంటుందంట. శ్రీను విడ్లే గారితో ఉంటుందంట. సో గది గేస్ మొత్తానికి. సో లెట్స్ ఇది వచ్చేసి నారి నడుము మురారి సక్సెస్ మీట్ లో వచ్చేసి తెలియజేశారు. అండ్ అలానే వచ్చేసి ఇంకోటి ఎందురా అంటే లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందురా అంటే రేపు మార్నింగ్ మేబీ నాట్ ఎట్ కన్ఫర్మ్ మేబీ నడుము మురారి మూవీ రివ్యూ అయితే వస్తుంది. సో సుకృత్ లక్కేంటో టికెట్స్ చూస్తున్నాడు. అండ్ మేబీ మేము వెళ్తా కూడా 99% రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే రేపైతే వస్తుంది. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ చేసుకోండి. అండ్ అలానే వచ్చేసి అన్ని సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్ కూడా కవర్ చేసాం. దాని రివ్యూస్ కూడా అన్ని కూడా మీకు వచ్చేసి ఛానల్ దొరుకుతాయి. అండ్ దాన్ని చూసేయండి ఒకసారి. సో చాలా మంచిగా అయితే నిన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ మూవీ ఒకటి పెండింగ్ ఉండే. సో దాన్ని లేట్ అయిపోయింది, దానికోసం ఐమ్ సో సారీ. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి క్రికెట్ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ గుడ్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ న్యూస్ ఏంద్రా అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ మీకోసమే, సారీ మన కోసమే, నేను కూడా ఆర్సీబీ ఫ్యానే. సో ఆర్సీబీకి వచ్చేసి చిన్నస్వామి గ్రౌండ్ తన హోమ్ గ్రౌండ్ లో మ్యాచెస్ నడపడానికి పర్మిషన్ అయితే దొరికేసింది. కంగ్రాచులేషన్ టు ఎవ్రీవన్, కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ బెంగళూరులో ఉంటున్నటువంటి అందరు ఫ్యాన్స్ కి కంగ్రాచులేషన్. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంద్రా అంటే అలా అని చెప్పి అందరు రెచ్చిపోకండి ప్లీజ్ గైస్. సో ఎప్పుడైనా మన ఆర్సీబీ టీమ్ ని బెంగళూరులో రానిద్దాం. సో అందరు దీన్ని కోఆపరేట్ చేయాలని అయితే అనుకుంటున్నా. సో చూద్దాం లెట్స్ సీ దాని గురించి చెప్పేలో మాట్లాడేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఎందుకు అంటే క్రికెట్ నుంచి మన శ్రేయస్ అయ్యర్ ఇంజురీ అయిన విషయం తెలిసిందే. అండ్ అలానే వచ్చేసి తిలక్ వర్మకి సర్జరీ జరుగుతున్న విషయం తెలిసిందే. సో ఇది ఇద్దరికి వచ్చేసి రిప్లేస్మెంట్ అయితే అనౌన్స్ చేశారు న్యూజిలాండ్ 5 మ్యాచెస్ T20 సిరీస్ కోసం. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ తిలక్ వర్మని రిప్లేస్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి టీంలోకి అయితే వచ్చిండు. సో మంచి ప్లేయర్ని వచ్చేసి తీసుకున్నారు, మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో మరి లెట్స్ ఇతను వచ్చేసి ఈ 5 మ్యాచెస్ కోసం ఉంటాడా లేదా 3 మ్యాచెస్ కోసం ఉంటాడా లేదా ఫిట్ కాకుంటే మొత్తం T20 వరల్డ్ కప్ కూడా ఆడొచ్చు. సో మేబీ T20 వరల్డ్ కప్ కి ఛాన్సెస్ లేదు కానీ 5 మ్యాచెస్ కూడా ఉండే అవకాశం ఉంది. సో లెట్స్ ఏమవుతుందేమో. సో గది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ని వచ్చేసి రిప్లేస్మెంట్ ఎవరు తీసుకొచ్చినారు తెలుసా? మేబీ ఇక్కడ రైట్ లెగ్ రిప్లేస్మెంట్ అవసరం లేదేమో. సో ఇక్కడ వచ్చేసి రవి బిష్ణోయ్ తీసుకొచ్చారు వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఏ గుడ్ బౌలర్. అండ్ అందులో కూడా ఒక టైంకి వచ్చేసి ఇతను వచ్చేసి ఇండియాలో నెంబర్ 1 బౌలర్ గా వచ్చేసి సునీన విషయం మనకు తెలిసింది. సో మళ్ళీ ఇతనికి వచ్చేసి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో మంచి స్పిన్ బౌలర్ ఇతను. సో లెట్స్ సీ. అండ్ ఐపీఎల్ లో నెక్స్ట్ ఇయర్ రాజస్థాన్ అయితే ఆడనున్నాడు. సో లెట్స్ సీ గైస్ ఎలా ఉంటుందేమో. సో రవి బిష్ణోయ్ అయితే తీసుకున్నారు న్యూజిలాండ్ T20 సిరీస్ కోసం. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 1 డే మ్యాచ్ ఆఫ్ ది సిరీస్లలో
లాస్ట్ మ్యాచ్ డూ ఆర్ డై పరిస్థితి అయితే వచ్చేసింది ఇక్కడ. సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతికి వచ్చేసి సిరీస్ అయితే వెళ్ళిపోద్ది. సో లెట్స్ సీ గైస్. ఇంకా ఈ మ్యాచ్ ప్రివ్యూ ఏందిరా అంటే, ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారా అంటే ఇందోర్లో అయితే ఆడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి పిచ్ చిన్న పిచ్ అయితే ఉంటది. సో చిన్న గ్రౌండ్ ఇది. సో దానికోసం ఇక్కడ వచ్చేసి మంచి స్కోరింగ్, మంచి పెద్ద పెద్ద స్కోర్లు అయితే ఇక్కడైతే కనబడబోతున్నాయి. సో మంచి బ్యాటింగ్ పిచ్ అయితే ఉంటది. ఇక్కడ బ్యాట్స్మెన్స్ కంటూ మంచి పండగే పండగ. సో గది మొత్తానికి. అండ్ అలానే వచ్చేసి ఇక్కడ 334 నుంచి 350, 340, 350 దాకా స్కోర్ పెడితే బోర్డు మీద అది కొంచెం మంచి టోటల్ అయితే ఉంటది. సో విన్ అయ్యే అవకాశం అయితే ఉంటది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే, మేబీ దే చూస్ బౌలింగ్ గైస్, బికాస్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇట్ విల్ కమ్ డ్యూ. సో డ్యూ వస్తుంది కాబట్టి మేబీ బౌలింగ్ చూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్లేయింగ్ ఇలెవెన్లో ఏమైనా చేంజెస్ జరుగుతారా అంటే, ఇండియా ప్లేయింగ్ ఇలెవెన్లో నాకంటే కనబడట్లే. మేబీ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇతను వచ్చేసి తీసుకుంటారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. 90% ఇతను వచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ సీ మరి ఏమవుతుందేమో. సో వస్తే మాత్రం మంచిదే. మొహమ్మద్ సిరాజ్ కి కూడా కొంచెం తోడైతే ఉంటది. సో గది గైస్ మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇండియా ఏమైనా చేంజ్ చేసుకోవాలా అంటే, ఫీల్డింగ్ లైన్ కొంచెం మంచిగా, అండ్ అలానే వచ్చేసి బౌలింగ్ లో వచ్చేసి కొంచెం వీక్ అయిపోయింది లాస్ట్ టైము. సో స్పిన్ కూడా అంతగా పడ్డలే, అండ్ స్పిన్ బౌలింగ్ మంచిగా చేయలే, బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా అంత క్రేజీగా చేయలే. సో కొంచెం రిథమ్ వచ్చేసి పిక్ చేయాలి మన వాళ్ళు. అండ్ అలానే వచ్చేసి బ్యాటింగ్ లో కూడా టాప్ ఆర్డర్ అంటూ ప్రతిసారి టాప్ ఆర్డర్ అంటూ కొట్టాలని మాట ఏం లేదు కాబట్టి, సో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు డౌన్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా కొంచెం హిట్ అయ్యే లెవెల్ అయినా ఉండాలి. సో అది కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే మనకు నెంబర్ 7, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి దాన్ని చేయాలి, మంచిగా చేయాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇవి కొంచెం చేంజ్ చేసుకొని వస్తే మంచిది. సో ఒక్క మ్యాచ్ కే ఇలా మాట్లాడడం తప్పునే. సో ఒక్క మ్యాచ్ కే అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కానీ బట్ ఇవి కొంచెం చేసుకొని వస్తే, అంటే చేంజ్ చేసుకొని వస్తే ఈ మ్యాచ్ ని గెలవాలి కాబట్టి మంచిగా ఉంటాయి అనేసి అయితే నా అభిప్రాయం. సో మీరేమంటారు దీని గురించి? కింద కామెంట్ సెక్షన్ లో బాక్స్ ఖాళీ ఉంది, తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.